జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ పొత్తులో కొనసాగుతున్న రెండు జాతీయ పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజలు ఇలా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు। అసలు ఏదంటే ఏమి జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంత ఉత్సాహం ప్రదర్శించే రెండు జాతీయ పార్టీలు, ఏదైతే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులతోటి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేసిన క్రమంలో పార్లమెంట్ సాక్షిగా ఎన్నో అభినందనలు అందుకుంది। పార్లమెంట్ సాక్షిగా ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి సమాధానం చెప్పింది। అనుమతులు ఇచ్చిన అదే పార్టీ, అభినందించిన అదే పార్టీ ఇలా తగుదనమ్మా అంటూ లేచి ఘోష పెట్టుకొని తెలంగాణ కోంటరు కచ్చేసి ఏవేవో కమిషన్ల పేరు మీద, ఏవేవో విచారణల పేరు మీద, ఏవో సంస్థల పేరు మీద చాగమాగం చేస్తూ ఉన్నారు। మరి అదే ఉత్సాహం మీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్బీసీ మీద చేస్తున్నటువంటి రావణ కాష్ట మీద ఎందుకు స్పందిస్తలేదు బీజేపీ? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఎస్ఎల్బీసీ అనేది ఒక అవగాహన లేనటువంటి ప్రాజెక్ట్, అది తోక తలకాయ లేని ప్రాజెక్టు, దానివల్ల ఉపయోగం అనేది శూన్యం। దాన్ని పూర్తి చేసిన దానివల్ల పెద్దగా రైతన్నాలు లేనటువంటి మేలేం లేదు అందులో। కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం, కనీస అవగాహన లేనటువంటి కట్టే విధానం। మరి దానిపైన అక్కడ ప్రమాదం జరిగి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి కార్మికులు మేము చేయమంటే కూడా బలవంతంగా వాళ్ళని లోపలికి దింపి 8 మంది ప్రాణాలు బాధిస్తే ఇప్పటివరకు కొన్ని పీరుగులే దొరకలేదు। మరి ఇంత చెత్త ప్రాజెక్టు మీద ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కమిషన్ ఎందుకు వేస్తలేదు? ఏం ఆశించి మీరు ఇద్దరు పొత్తుగా ఉన్నారనేది ప్రజలకు క్లియర్గా తెలిసిందే। దానిపైన విచారణ వేయరు, దానిపైన కమిషన్ వేయరు, అక్కడ దొరికినటువంటి శవాల పరిస్థితి ఏంది చెప్పరు, జరిగిన నష్టం ప్రజలు ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం అయిపోయి మొత్తం అసలు పేరుకు రాకుండా పోతున్నా ఒక్కడు నోరు మీద పడు। కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు తెలంగాణ అంటే నచ్చని అవి ఇంతంత జరిగితే ఓ కోడి గొంతెత్తి ఒరైనటువంటి ఛానళ్ళు, పత్రికలు ఇప్పుడు ఇంత జరిగినా ఇప్పటివరకు ఏదో ఒకటి కూడా బ్యానర్ ఐటమ్ పెట్టారు, మీడియా కానీ ఛానళ్ళు కానీ। మరి అక్కడ ప్రాణాలు పోతే మీకు పట్టింపు లేదా? అక్కడ ప్రజాధనం నష్టం జరిగితే మీకు పట్టింపు లేదా? ఎటు పోతా ఉన్నది మీ దుర్మార్గపైన ఆడుంటే ఆలోచన? తెలంగాణ జాతిని నిలబెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని విష ప్రచారాలు, ఎన్ని విష కుట్రలు చేస్తున్న మీరు ఇదే ఎస్ఎల్బీసీ పైన ఎందుకు స్పందిస్తలేరో సమాధానం చెప్పాలి। ఎస్ఎల్బీసీలో జరుగుతున్నది నష్టం కాదా? ఎస్ఎల్బీసీలో పోయిన ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాదా? ఎస్ఎల్బీసీలో దుర్వినియోగం అవుతున్న డబ్బు ప్రజాధనం కాదా? అది మీ అవగాహన లేనటువంటి ప్రాజెక్టు కాదా? మీ ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ లేని ఎత్తులకు పోతుంది, లేని ఎత్తులకు పోతుంది, మేమేదో చేసి పీసి పొడిచినాం। కాళేశ్వరం గారు, కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి। ఇదేదో మేము పీకి పొడుస్తామని చెప్పి దిక్కుమల ప్రాజెక్టును ముందటేసుకొని కాంగ్రెస్ ఎత్తులకు పోయి దాన్ని ఇంకేదో మార్గంగా మేము మళ్ళీ చేస్తాం, అందులో ఏదైతే కూలిపోయిన దాంట్లో ఉన్నటువంటి మిషన్ బయటకు తీయడం అనేది కష్టసాధ్యం, వాటిని తీయలేము, మళ్ళీ మేము ఇంకో కొత్త టెక్నాలజీని తీసుకొస్తామంటే ఈ దిక్కుమల టెక్నాలజీలతోటి ప్రజల జీవితాలతోటి ప్రజాధనంతో దుర్వినియోగం చేస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం పైన ముందు విచారణ కమిషన్ వేయాలి। సెంట్రల్ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి కానట్టయితే ఇమ్మీడియట్ గా దానిపైన విచారణ కమిషన్ వేసి పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ చేతగాని ముఖ్యమంత్రి, ఈ మంత్రుల పైన చర్యలు తీసుకొని తక్షణమే ఉన్న వాళ్ళందరినీ జైలుకు పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।